ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నా, పాపాలు గడుక్కుంటున్నా. అసలు అదంతా ఆదివారం చర్చికి ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే, నేను ఎంత పాపం చేసినా ఆదివారం మాత్రం చర్చికి పోకుండా ఉండనే. నేను ఎంత తాగినా చర్చికి మాత్రం ఖచ్చితంగా టంచెను కొట్టినట్టు పోతాను. పోయి ఏం చేస్తావు? బల్ల దగ్గర పాపాలు ఒప్పుకుంటావు. ప్రభా, పోయిన వారం అంతా తాగా తండ్రి, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించు ప్రభా, దీని విషయంలో నాయన నాకు కృప చూపయ్యా, మానుకోలేకపోతున్నా ప్రభా, నన్ను కడిగే ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని కాసేపు భయం చేసి పోతాం. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. ఎందుకు? మరణకరం కాని పాపం అది. కాబట్టి నెక్స్ట్ సండే మళ్ళీ ఒప్పుకోవచ్చు. ఓకే, నిజమే, ఒప్పుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మన దేహము పాడగునట్లు మన దేహము యొక్క నాశనము కొరకు నాశనానికి దేహాన్ని అప్పగిస్తాడు. అది కావాలంటే చెయ్యి. ఈ దేహాన్ని చెడిపోవడానికి అప్పగిస్తాడు. ఇక ఆత్మకే, ఎందుకంటే ఆయన విసర్జించలేదుగా నువ్వు. ఆత్మరక్షణ, ఆత్మకి డోకా లేదు. కానీ శరీరంతో మానకుండా ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందినట్టు, పాపాలు ఒప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి మరుసటి రోజు నుంచి ఇంకా అదే తంతులో తరచు కొనసాగుతుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ బిడ్డ ఇలానే కంటిన్యూ అయ్యిందంటే, ఇలానే అయ్యాడంటే, సాతానికి ఇలానే చిక్కటం మొదలు పెట్టారంటే, చివరికి వీళ్ళని వాడు ఈ మరణకరము కాని పాపంలే అనుకుంటా చేసుకుంటా ఉంటే చివరికి మరణకరమైన పాపంలోకి తీసుకెళ్తాడు వాడు. సాతాను ఒక్కసారి మనల్ని పెద్ద మోసం చేయడండి. క్యాన్సర్ పుండులాగా క్రమక్రమంగా తుంచినట్టు ఇది క్రమక్రమంగా వేస్తాడనమాట వల. చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఇప్పుడు భ్రష్టులు అయిపోయారు చూడు కొంతమంది, వాళ్ళకు కూడా అట్నే స్టార్ట్ అయింది పుండు. స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా నాశనం చేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఎంత భ్రష్టులు అయ్యారంటే అసలు ఏ సొద్దు మాకు అన్నగాడికి పోయారు. సాతాను ఒక్కసారే మనల్ని బంధించడు కానీ క్రమక్రమంగా వశపరుచుకుంటాడు. ఎంతమందికి కరెక్ట్గా అర్థమవుతుంది? ముఖాలు మాడిపోయినాయి. ఎస్, మాడాలి, అర్థం కావాలి, సరి చేసుకోవాలి. దేహాన్ని ఇక దేవుడు డీల్ చేయటం మొదలు పెడతాడు. ఆదివారం వస్తున్నావు, పాపాలు ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బల్లలో చేస్తున్నావు, ఇంటికి పోతున్నావు. సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నావు. కొంతమంది చిన్నవి, కొంతమంది పెద్దవి. స్తోత్రం. అర్థమైందా? ఆ చివరి స్పీకర్సా చూసుకోండి ఒకసారి. ఏం పర్లా, 1-2 సార్లు నొక్కి చెబుతా, మీకు బాగా మైండ్కి ఎక్కాల ఇది. అందుకు దీని విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలా. పాస్టర్స్కి ఉండాలా, విశ్వాసులకు ఉండాలి, అందరికీ ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నిన్ను కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా నమ్మదగినవాడు. చెప్పండి, ఈ 2 మాటలు మీరు చెప్పండి. దేవుడు నమ్మదగినవాడు. ఎందులో నమ్మదగినవాడు? కాపాడటంలో నమ్మదగినవాడు, కోటింగ్ ఇవ్వటంలో కూడా, అప్పచెప్పటంలో కూడా నమ్మదగినవాడు. చెప్తాడు, అట్లా వద్దు అంటాడు. నా కుమారి మారు మనసు పొందు అంటాడు. నా కుమారుడా మారు మనసు పొందు, విసర్జించు. నీకు తెలియదు నువ్వు ఎటుపోతున్నావో, నువ్వు సాతానికి వశమవుతున్నావు, శత్రువు మాయలో పడుతున్నావు, శత్రువు ఆకర్షణలకు లొంగుతున్నావు. వాడు క్రమక్రమంగా నిన్ను ఇప్పటికే చాలా దిగజార్చాడు. నువ్వు ఇంకా దిగజారి చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళేటట్టున్నావు. నువ్వు చివరికి వాడు ఆకర్షణకు లొంగిపోయి నన్నే విసర్జించేటట్టున్నావు. నువ్వు అవుతావు అట్లా. అలా అయ్యారు చాలామంది. మొక్కై వంగనది మానై వంగునా? కాబట్టి మొక్క దశలో ఉన్నప్పుడే నువ్వు పోరాడి దాన్ని జయించకపోతే అది రేపు మానయిద్ది, తర్వాత నీవు కదిలించలేవు, బలైపోతావు, జాగ్రత్త అని చెప్తుంటాడు. అందుకే ఈ వాక్యోపదేశం.
ఈ వాక్యోపదేశం ఎందుకంటే దిద్దుబాట్లు చేయడానికి, మారు మనసులోకి నడిపించడానికి, జాగ్రత్తగా ఉండని హెచ్చరించడానికి. మరణకరమైన పాపం కాదులే, నేనైతే ప్రభువుని విసర్జించాలే, నేను ఎంత పాపం చేసినా యేసయ్యను మాత్రం పట్టుకొనే ఉంటాలే. కొంతమంది తెలియదు. ఓకే, నీ ఆత్మకు డోకాలి, మరి శరీరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువు, లేదా 3వ వచనం నుంచి చదువు. నేను దేహము విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వాడిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. శరీరేచ్ఛలు అన్న కాడ పుట్టినోట్లో ఏముంది? 2 పుట్టినోట్లో ఏముంది? శరీరము నశించుటకాయ్. అది ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు వాడి శరీరం నశించాలి. లేకపోతే ఆ శరీరం ఉందనుకో, వాడు ఇంకా చేసి ఇంకా చేసి ఇంకా చేసి చివరికి ఆత్మ కూడా నాశనం అయిపోయే పాపానికి వెళ్తాడు. వాడి ఆత్మ రక్షించబడాలంటే వాడి శరీరం ఇప్పుడు అప్పజెప్పబడాలి. దేనికి? నశించడానికి అప్పజెప్పబడాలి. ఎందుకంటే వాడు పాపం మానుకోలేకపోతున్నాడు, అలాగని నన్ను వదులుకోలేకపోతున్నాడు. నేను కావాలంటున్నాడు, పాపం కావాలంటున్నాడు. కుదరదంటున్నాను నేను. ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి. ప్రభు కావాలి, పాపం కావాలి. ఎందుకురా అట్లా అయిపోతున్నావు అంటే, ప్రభువా మానలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా. ఓకే, డోంట్ వరీ, నేను విడిపిస్తా. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు. ఒక బలహీనత అనుమతిస్తాడు, చూసుకోరా మానుకోవాలి. అర్థమైందా? మరి మామూలుగా విడిపించమంటే ఎట్ట విడిపించాలా నిన్ను? ప్రభువా నేను మానుకోలేకపోతున్నాం ప్రభువా, నువ్వే విడిపించు తండ్రి. స్తోత్రం ఆయన. మందుబాబునే తీసుకుందాం. బాప్తీసం పొందాడు, మారు మనసు పొందాడు, దేవుని మార్గంలోకి వచ్చాడు, కానీ మళ్ళీ మొదలుపెట్టాడు. చాలామంది నాకు చెప్పే విషయం, అయ్యా వచ్చాడా, బాప్తీసం పొందాడా, నా లోలు ఉన్నాడా, మళ్ళా మొదలుపెట్టాడయ్యా. ఓకే, నేను అంటాను డోంట్ వరీ, యేసు ప్రభుని వదిలేశాడా అంటాను. ఆయన అంటే మళ్ళా గౌరవమే. అట్టుండి కూడా పాటలు పాడతాడు. ఏది కత్తేసుకొని చొక్క అట్టుండి పాటలు పాడతాడు. అట్టుండి కూడా 2 మోకాళ్ళు వేసి అయ్యా ప్రభువా అంట. రైట్, చెప్తా విను. అట్లుండి దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు, అటు మందు కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి వాడిని? అప్పుడు ప్రేమగల దేవుడు ఏం చేస్తాడంటే, ఏందిరా నీ శోభ అంటాడు. నేను నిన్ను వదలలేకపోతున్నా, నిన్ను వదిలితే నరకానికి, అందుకని నువ్వు కావాలా నరకానికి పోకుండా. అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా. ఏంటది? కొంతమందికి ఏమో మందు, కొంతమందికి అక్రమ సంబంధాలు, కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు, కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరు శోభల వాళ్ళకి. నాకు నిన్ను వదలలేకపోతున్నాను ప్రభా, అట్లాగా నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాను. నన్నేం చేయమంటావురా? నువ్వు వదిలించు ప్రభా. వదిలించమంటావా? విడిపించు ప్రభా. విడిపించమంటావా? అవును తండ్రి. ఓకే, నేను చూసుకుంటాను ప్రశాంతం. కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు, వాంతి వస్తుంటుంది. తింటుంటాడు, వాంతి అవుతుంటుంది. చిన్నగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అంతకుముందు అప్పనంగా తాగి ఏది పెడితే అది చెత్త చెదారం మొత్తం తిన్నోడు ఇప్పుడు కాస్త తింటే వాంతి అవుతుంటుంది. విడిపించమని ప్రార్థన చేశాడుగా, స్తోత్రం. మరి ఎట్లా విడిపించాలి? తాడేసి ఏమన్నా లాగాల? బార్ షాప్ కాడికి ఇటు పోతుంటే యమధర్మరాజు కానీ యమపాశాన్ని వేసినట్టు ఈడి మెడకి ఏమైనా వేసి లాగాల? కుదరదుగా, అట్ట చేయడుగా. కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు. వినాలి బాగా జాగ్రత్తగా, అందరూ వినండి. ఇప్పుడు ఏం చేస్తాడు? తింటుంటాడు, వాంతి అవుతుంటుంది. ఒక వారం రోజులు ఆపుతాడు. ఎందుకు? తిండి బాటలా. చిన్నగా ఇంట్లో చెబుతాడు, ఏంది అన్నం తింటలేదు ఏంది అంటే, తింటున్నానమ్మాయి, బయటికి పోయి కక్కుతున్నాను, ఇంత వాంతి వస్తుంది, నీరసం వస్తుంది, బాగలా అంటాడు.
తాగి 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 ఎన్నిసార్లు చెప్పా, విన్నావా? ఇప్పుడు ఆ సోది కాదు. ఏంది నాకు ఎందుకు అవుతుంది వాంతి? ఎందుకు అవుతుంది నాకేం తెలియదు. డాక్టర్ కాడికి పోదాంపా. సో తీసుకెళ్ళి డాక్టర్ గారికి తీసుకెళ్ళి, నాకేందో అడుగులు కూడా పడట్లే, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసం. దాదాపు 6-7 రోజుల నుంచి తిండి లేదు. మరి ఇన్ని రోజుల నుంచి ఇట్ట ఉంటే మరి ఇప్పుడు చెప్పావే? సరేలేపా, ఎందుకులే, అయిపోయిందిపా. డాక్టర్ కాడికి పోగానే డాక్టరు టెస్ట్ చేసి, అబ్బాయి లివర్కి స్టార్ట్ అయిందయ్యా ముహూర్తం అంటాడు. స్తోత్రం. దేనికి? అబ్బాయి అయ్యా ఉందా అంటాడు. పాంగనే ముందు టెస్టులు చూసి ఉందయ్యా అంటాడు. ఎప్పుడన్నా ఒకసారి అండి, షోలు వద్దులే, నిజం చెప్పు అంటాడు. కాస్త తాగుతానండి అంటాడు. కాస్త కాదు, గట్టిగానే తాగావు, లివర్కి న్యాయం జరిగింది. మరి ఎట్లా? డ్యామేజ్ గట్టిగానే అయ్యింది. మరి ఏమన్నా మానుకుంటావా? మందులు రాస్తా. మళ్ళీ తాగావంటే మాత్రం పక్కన ఆమెకు చెబుతాడు, ఇంకా మళ్ళీ తాగాడు అనుకోమ్మా, ఇక్కడికి దేవాకి ఈ ఆసుపత్రికి, గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అంటాడు. ఎందుకంటే సస్తే అక్కడే మాతృలు ఉండేది. స్తోత్రం. అందుకని చెబుతాడు అన్నమాట. ఇంకోసారి తాగాడు అనుకో, ఎక్కడికి దేవాకు గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెబుతాడు. ఇక ఆలోచిస్తాడు. వచ్చి ప్రార్థన మోకాళ్ళు వేస్తాడు. ప్రభువా దాని నుంచి విడిపించు 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 అంటే ఈ టైప్లో విడిపించావా? మరి నాకు వేరే మార్గం లేదు కుమారుడా. ఇంకా నిన్ను ఆ రూట్లో రాకపోతే నువ్వు లొంగట్లే, మరి ఏం చేయాలా? ఇక అప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని పరిశుద్ధుల సావాసంలోకి వచ్చి, ఎందుకు దాన్ని దేవుని మార్గంలో ఉండి నేను అలా చేయకూడదు, చేసినందుకే నాకు ఈ శిక్ష వచ్చింది, చేయకూడదు. ఏది? ఫస్ట్ బలహీనతే. డాక్టర్ గట్టిగా బెదిరి పెట్టి పంపించాడు. అయిపోయింది. కొద్ది రోజులు ఆగి పరిశుద్ధులతో తిరిగి, లేదన్నా మానేశా, ఇప్పటికీ 11 రోజులైంది, అస్సలు మాట్లాడే పనే లేదు. డాక్టర్ చెప్పాడుగా ఇక తాగితే పోతావని, ఇంక బాటల్లా. రైట్, అట్నే ఉండయా. ఒక నెల లేకపోతే ఒక 20 రోజులు అట్ట గట్టిగా ఉంటాడు. తర్వాత వాడు ఎవడు గాలోళ్ళు ఉంటారుగా, అరే ఈడేంది బతికిపోయాడు ఏందిరా, ఈయన్ని మళ్ళీ లాగాలని వాళ్ళ ఆప్యాయత వేరు. అసలు డ్రింక్ మాస్టర్ల ప్రేమ వేరు. అసలు ఎంటర్ అయిపోయి, కొత్త బ్రాండ్ వచ్చిందిరా, అసలు మామూలు లేదురా నాయన. ఇంకొకటి కూడా తెలుసా నీకు శుభవార్త ఏందో? అది తాగితే లివర్కి కూడా ఏం కాదంట. అది తాగితే లివర్కి కూడా ఏం కాదనంట అనగానే, అదేంద్రు లివర్కి కూడా ఏం కాంది, ఎక్కిద్దిరా? ఎక్కటం మామూలుగా ఎక్కట్లేదు, అస్సలు కొద్దిగా తీసుకుంటే చాలు తిప్పేస్తుంది, మళ్ళీ లివర్కి ఏం కాదంట అనగానే వీడికి అలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటాడు కదా. ఇక మళ్ళీ ఎంటర్ అవుతాడు. లివర్కి హాని చేయని మద్యం ఏముంది చెప్పండి? ఏది ఉండదు. బీరుతో సహా డ్యామేజ్ చేసింది. చిన్నగా మళ్ళీ వెళ్ళి మూతి పెడతాడు, మొదలు పెడతాడు. ఈసారి ఫస్ట్ బలహీనతగా వచ్చింది, ఈసారి వ్యాధిగా మారింది, దీర్ఘ వ్యాధి. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారంటే చచ్చిపోతున్నారు కూడా. ఎందుకు చేస్తున్నారు? అడుగుతున్నారు, దేవా నన్ను విడిపించు అని. బలహీనత పెట్టాడు, వదిలిపెట్ల. రోగం పెట్టాడు, వదిలిపెట్ల. ఒరే నువ్వు అది కావాలంటున్నావు, నేను కావాలంటున్నావు, రెండు కుదరదురా బాబు, ఇక వచ్చేసేను అంటాడు. ఇక భూమి మీద ఉంటే మాత్రం నువ్వు పోరాటం తరచుగా ఓడిపోతున్నావు, అలాగే వదిలేశాను అనుకో, చివరికి మరణకరమైన పాపంలోకి పోయి ఆత్మ కూడా నశించిపోయిద్దిరా, ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు సుబ్బారావు అంటాడు, ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు వెంకట్రావు అంటాడు. ఎంతమందికి అర్థమైందో? డౌట్ ఏం లేదుగా, క్లియర్గా అర్థమైందిగా. లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదో మరి. రైట్, చాలా సంతోషం. ఇంత తేటగా జీవితం అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి మరణకరము కాని పాపమైనా దానికి అవకాశం ఉందిలే, క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు.
ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవటానికే మన వంతు ప్రయత్నం మనం చేయాలి, మనం పోరాడాలి. మనం ఫైట్ చేయాలి సోదరులారా. మనల్ని మనం భద్రం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు, మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి పక్కా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 30 ఏళ్ల సీనియర్ డ్రింకులో, 30 years, 30 ఏళ్ళు సీనియర్. ఎంత గొప్పడంటే ఇంట్లో కూర్చొని గుడిసెకాయని నిప్పు పెట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి. 30 ఏళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర నేను కూటం పెడితే, నేను దేవుని పాటలు పాడతా, కాంగో కొడతా, దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు. సరే నేను చూసా, సరే ఎగరనీలే అని నేను మెదకుంటున్నా. ఎగిరాడు, ఏం కోప్పడలా. కాసేపట్లో ఆయన పక్కకు పోయాడు, కూటం అయ్యేసరికి వచ్చాడు, అయ్యో ప్రార్థన చేయని. సరే ప్రార్థన చేసి వచ్చా. తెల్లారి వచ్చాడండి, నేరుగా ఇంటికి వచ్చాడు, మందిరం దగ్గరికి వచ్చాడు, పక్కన ఇల్లు. అయ్యా అన్నాడు. ఏందయ్యా? రాత్రి మా దగ్గర కూటం పెట్టావు, దేవుని మాటలు చెప్పావు, నాకు ఇష్టం లేదయ్యా, ఇది తాగాలని నాకు ఇష్టం లేదు, కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది. ఈ రోజుది కాదయ్యా, 30 ఏళ్లది అన్నాడు. ఎన్ని ఏళ్లది? 30 ఏళ్ల వ్యసనం అయ్యా అన్నాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నా. దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు, నువ్వు ఏం చెబితే అది చేస్తా అన్నాడు. నేను అన్నాను, ఏం చేయొద్దు, ఒక్క 3 రోజులు ఉపవాసం ఉండగలవా అన్నా. ఒక 3 రోజులే, మళ్ళీ 30 రోజులు వద్దు, 40 రోజులు వద్దు, 3 రోజులు ఉండగలవా అన్నా. నేను చెప్పినట్టు విన్నాడండి, నేను చెప్పినట్టు విన్నాడు. అయ్యో మందు తాగి వారాలు తిండి మానుకొని అడ్డంపట్టు రోజులు ఉండే, 3 రోజులేగా చేత్తపో అన్నాడు. ఉన్నాడు 3 రోజులు. నేను చెప్పా, మజ్జిగ, మంచినీళ్ళు, టీ, పాలు, కాఫీ తాగు, పర్వాలేదు, తిండి మాత్రం ఏం తిన మాకు, నా మాటిను. 3 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత సారు సరిపోయిద్దా ఇంకా ఉండాలా అన్నాడు. స్తోత్రం. నువ్వే చెప్పు నీకెట్టుందన్నా. నాకు బ్రహ్మాండంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది అన్నాడు. రైట్, ఇప్పుడు 3 రోజులు ఉన్నావుగా, చూడు, నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నీ ఇంట్లో ఆహారం ఉంది, నీ జేబులో డబ్బులు ఉన్నాయి. నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నిన్నెవడు అడ్డు పెట్టడు. హోటల్కి పోయి భోజనం చేస్తే అడ్డు పెట్టడు, నేనేం అడ్డు పెట్టను. నీ ఇంటికి పోయి అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది, నీకు అడ్డు లేదు. కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా, జేబులో డబ్బులు ఉన్నాయి, హోటల్లో తినే అవకాశం ఉన్నా, అవి తీసేయి, అన్నం తీసేయి, ఏ పునుగులో బజ్జీలో అయినా తినొచ్చు నువ్వు. కానీ తిన్నావా? ఏది అమ్మో, అసలు బఠానీ గింజ కూడా ముట్టలాను. శబ్బాష్. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుండని. నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు, నీకెంత మనోనిగ్రహం ఉందో చూడు. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నా, నేను బలహీనుణ్ణి, నేను మానుకోలేను అనుకున్నాను. కానీ ఇప్పుడు దేవుణ్ణి బట్టి నేను నిలవగలను అనుకున్నావు, అదిగో నిలబడ్డావు. ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు. అలా అనుకోకపోతే ఉండలేవుగా. ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశపడుతున్నావు అని అర్థం. ఈ ఆశను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? మనోబలాన్ని ఇచ్చాడు నీకు. జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా, ఏ పదార్థం తినలా. ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టో తింటానల్లా. 3 రోజులు ఇలాగ నిలబడిపోయావు. ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు? ఉండగలవు. దేవుడే నీకు బలం ఇచ్చాడు, పో అన్నా.
కొద్ది రోజులు ఆగి మళ్ళీ కనపడ్డాడు. ఏం సంగతి అన్నా? మళ్ళీ ఒక 3 రోజులు ఉంటానయ్యా అన్నాడు. నాకు ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది, మళ్ళీ ఇంకొక 3 రోజులు సబ్బాష్ సబ్బాష్ కంటిన్యూ చేసుకోక మళ్ళీ 3 రోజులు, మళ్ళీ 3 రోజులు బలపడ్డాడు. దేవుడి దయ వల్ల సంవత్సరాలు అయిపోయింది, దాని జోలికి వెళ్ళలేక 30 సంవత్సరాల వ్యసనం. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? దేవా, నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవి ఇష్టం లేదు, నేను వాటి విషయంలో మారు మనసు పొందాను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ ఆత్మ కావాలి, నీతో సహవాసం కావాలి, నీవు అందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా. ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఏం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే, దేవా నేను నిన్నే కోరుకుంటున్నాను, నాకు నువ్వే కావాలి, పాపము నాకు వద్దు, నీ ఆత్మ కావాలి, నీ శక్తి కావాలి, నీ సహవాసం కావాలి అని. ఇదిగో 3 దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే, నిన్ను కోరుకొని వస్తున్నాను ప్రభువా. నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును. నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం, నేను పాపమును అసహించుకుంటున్నాను, దాని విషయమై మారు మనసు పొందాను. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి బలహీనలు ఉంటే, తమ్ముళ్ళు, అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే నేను చెప్తున్నా, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు జయిస్తావు, తప్పకుండా నువ్వు మానుకుంటావు, తప్పకుండా నువ్వు మానుకొని 10 మందికి మార్గదర్శి అవుతావు. నిన్ను చూసి 10 మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు.